ఎక్కడ వదిని జాడలేదు. ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా? విగ్రహాన్ని తీసుకోలేకపోయాను. ఆ అమ్మాయి పేరు గౌతమి సార్. తన బ్యాగ్ లో విగ్రహం ఉన్నట్టు తనకు కూడా తెలియదు. పరిమళ ఉందా? పరిమళ ఎవరమ్మా? అమ్మా, పెద్ద పులి గాని ఇంట్లో ఉంటే ఇక నా పని అంతే. అమ్మో, పెద్ద పులి ఇంట్లోనే ఉంది. అమ్మను అవాయిడ్ చేయడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఇషిక? అయ్యో, చూసేసిందో. అదేం లేదు మమ్మీ, నువ్వు వర్క్ లో ఉన్నావని. నీ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఏం వర్క్ మమ్మీ? అదేదో లవ్ అన్నావుగా, సాధించావా లేదా అని. నేను నీ డాటర్ని మమ్మీ. మరి అల్లుడు గారేరి? అంటే ఇంకా అంతదాకా ఏ పని కంప్లీట్ గా చేయవు కదా నువ్వు. సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. థ్యాంక్ గాడ్, త్వరగా వదిలింది. ఏయ్, ఎవరు నువ్వు? మెంటల్, నువ్వు నా రూమ్ లో ఉన్నావేంటి? గెట్ అవుట్. అసలు ఎవరు రానిచ్చారే నిన్ను? గెట్ అవుట్, లేకవే. నేను వెళ్ళను. నువ్వెవరు? ఇది నా రూమే. ఏయ్ మెంటల్, బ్రెయిన్ పోయింది నీకు కానీ నాకు కాదు. గెట్ అప్ అండ్ గెట్ అవుట్. నేను వెళ్ళను. ఏంటే బెట్టు చేస్తున్నావు? యూ బ్లడీ బెగ్గర్. రావే. నన్ను వదిలే. రాను, నన్ను వదిలు. ఏంటి? నేను రాను. నన్ను వదిలు. నేను రాను. వదులు, వదులు. వదవే. నేను రాను. నేను వెళ్ళను. వదులు. నేను రాను. నన్ను వదిలే. నేను రాను. మమ్మీ, ఈ మెంటల్ దాన్ని ఇంట్లోకి రానిచ్చింది ఎవరు? ఈ ఈడియట్ నా బెడ్రూమ్ లో నా బెడ్ పై పడుకోనుంది. అది నా రూమ్, నా బెడ్. ఏంటే నీ రూము నీ బెడ్రూము? నీ డాడీ సంపాదించడం, నీ అన్నయ్య సంపాదించడం. లేవే. అమ్మా, అమ్మా, పోవే. చిన్ని, మమ్మీ, ఇది ఇల్లా మెంటల్ హాస్పిటలా? ఆ పిచ్చిది ఇంట్లో తిరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? దాన్ని చూస్తుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఛీ, అసహ్యం వేస్తుంది. మమ్మీ, సెక్యూరిటీని పిలిచి వెంటనే దాన్ని బయటికి పంపించాయి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. బ్లడీ బెగ్గర్. నోర్మై, మమ్మీ, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? శాలిని నీ అక్క, మర్చిపోయావా? కళ్ళు ఒళ్ళు తెలియకుండా నోటికి ఎంత వస్తాను తనేయడమే. 4 రోజులు ఇంట్లోంచి బయట ఉంటే ఇంట్లో మనుషుల్ని మర్చిపోవడమే. మమ్మీ, వాట్ ఆర్ యు టాకింగ్? దట్ బ్లడీ. షట్ అప్. మళ్ళీ మాట్లాడావంటే చంపేస్తాను.
సారీ శత్రు, ఇషిక్ ఏదో తెలియకుండా మాట్లాడింది. మీరు లోపలికి వెళ్ళండి. వద్దు వద్దన్నయ్య, మనం మన ఇంటికి వెళ్ళిపోదాము. చిన్ని, ఇది కూడా మనీలేనమ్మా. నువ్వు అన్నయ్య ఇక్కడే ఉండాలి. వద్దన్నయ్య. ఇషిక్ అరుపులకి చిన్ని బెదిరిపోయినట్టుంది. నువ్వైనా చెప్పు శత్రు. వద్దన్నయ్య, వెళ్ళిపోదాం మనం. ఏం చిన్ని, ఈ తల్లిని వదిలేసి వెళ్ళిపోతావా? ఇలారా. వద్దు అన్నయ్య. అన్నయ్య అలిసిపోయి ఉన్నాడమ్మా. శత్రు, మీ ఇద్దరు ముందు లోపలికి వెళ్ళండి. వద్దు పిన్ని, చిన్నికి ఇష్టం లేదు. మేము వెళ్ళిపోతాం. ఏంటి బాబు, ఈషిక మాటలు నువ్వు కూడా పట్టించుకుంటున్నావా? అది చిన్నపిల్ల. చిన్ని పసిపాప పిన్ని. తన ఇష్టానికి వ్యతిరేకంగా నేనే పని చేయను. మేము ఆ ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకు ఎందుకు అంత అవసరమైతే నేను ఇష్కనే ఇంట్లోంచి పంపించేస్తా. వద్దు పిన్ని, అమ్మా నాన్నలకు దూరంగా ఉండటం ఎంత నరకమో నేను చిన్ని 20 ఏళ్లుగా అనుభవిస్తున్నాను. ఆ కష్టం ఇష్కకు రాకూడదు. అది కాదు బాబు. పిన్ని, నాకు చిన్ని ఎంతో, ఇష్క కూడా అంతే. ఒకరి కోసం ఒకరిని బాధ పెట్టలేను. నేను బాధతో వెళ్ళట్లేదు పిన్ని, బాధ్యతతో వెళ్తున్నాను. పదమ్మా. శత్రు, మీరప్ప చెప్పిన పని మర్చిపోను, పూర్తి చేస్తాను. కనీసం మీ నాన్నగారు వచ్చే వరకైనా. డాడీ ఆ ఇంటికి కూడా వస్తారు. బాయ్. వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? ఇంట్లో ఏం జరుగుతుంది? నన్నెందుకు కొడుతున్నావు మామ్? ఆ ఈడియట్ కోసం నన్ను కొడతావా? ఈడియట్ అది కాదే, నువ్వు. ఇంత ఫులిష్ గా ప్రవర్తిస్తావు అనుకోలేదు. 20 years గా ఇంట్లో అడుగు పెట్టని వాళ్ళు ఈ రోజు నీ బెడ్రూమ్ లో ఎందుకున్నారని ఒక్కసారి ఆలోచించావా? నా అనుమతి లేకుండా వాళ్ళ నీడైనా ఈ ఇంట్లో పడలేదు. ఆ మాత్రం కామన్ సెన్స్ తో ఆలోచించలేకపోయావా? అది కాదు మామ్. మాట్లాడుకో. ఎంతో కష్టపడి వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తే క్షణాల్లో సర్వనాశనం చేశావు. నేను కవర్ చేయబట్టి సరిపోయింది, లేకపోతే ఆ శత్రుగాడు నిన్ను నట్టింట్లో నరికేసేవాడు. లా చదివా ఎందుకే? ఏడవడానికే? నీ ముఖం చూస్తుంటే నువ్వు నీ లవ్ లో కూడా ఫెయిల్ అయ్యావనిపిస్తోంది. చూడిష్క, ఇప్పటి నుంచైనా కాస్త మీ మమ్మీలాగా తెలివిగా ప్రవర్తించు. నా మూవ్మెంట్స్ ని, ప్లాన్స్ ని జాగ్రత్తగా ఫాలో అయిపో. ఇంతలో ఎంత గండం తప్పింది. వాడు విన్నాడేమో అని హడిలిపోయాను. జరిగిందేదో జరిగిపోయింది మాయా. నువ్వు ఇషికాని ఇంత హర్ట్ చేయకుండా ఉండాల్సింది. ఇదంతా ఎవరికోసం? దానికోసమే కదా. కానీ తనకేం జరుగుతుందో తెలియదు కదా. తెలుసుకోవాలి. అంత పెద్ద చదువులు చదివింది దేనికి? సరేలే, రేపొకసారి శత్రువుని పర్సనల్ గా కలవటం మంచిది. వాళ్ళ ఇంటికెళ్ళి కూల్ చేయి. ఎంతైనా అవసరం మంది కదా. ఒక టీ ఇవ్వా? డబ్బులు తక్కువ ఉన్నాయి. ఇవి ఖర్చు అయ్యేలోపు
ఏదైనా ఉద్యోగం షెల్టర్ వెతుక్కోవాలి. ఎవరమ్మా నువ్వు? ముందా డబ్బులు లోపల పెట్టుకోమ్మా. చూస్తుంటే ఈ సిటీకు కొత్తలాగున్నావు. మరీ ఇంత అమాయకత్వంగా ఉండకూడదు. మీ వాళ్ళు ఎవరూ లేరా అమ్మా? మరీ ఒంటరి ఆడపిల్లవి ఈ మహానగరంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. 50కి 100కి మనుషుల్ని చంపే పాడులోకం తల్లి. మరీ వయసులో ఉన్న ఆడపిల్లవి చుట్టుపక్కల పరిస్థితులు చూస్తూ మసులుకోవాలమ్మా. ఇంత పరాగ్గా ఉండకూడదు. జాగ్రత్త. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇంటర్వ్యూకి ఎవరైనా సర్టిఫికెట్స్ ఫైల్తో వస్తారు. నువ్వేంటి లగేజ్ బ్యాగ్తో వచ్చావు? ఇట్స్ ఓకే. మా దగ్గర పనిచేసే సేల్స్ గర్ల్స్కి పెద్ద చదువు అక్కర్లేదు. కానీ నువ్వేం చదివావమ్మా? 10th క్లాస్ సార్. చాలమ్మా. సేల్స్ గర్ల్స్కి అంతకన్నా చదివేందుకు? నీ 10th క్లాస్ సర్టిఫికెట్ ఇవ్వమ్మా. లేదు సార్. సర్టిఫికెట్ లేదా? మరి నువ్వు 10th చదివినట్టు నాకెలా తెలుస్తుంది? నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు సార్. ఓకే. మరి నీ ఐడెంటిటీ కార్డు అయినా ఇవ్వమ్మా. ఐడెంటిటీ కార్డా? అదేనమ్మా. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆఖరికి రేషన్ కార్డునా పర్వాలేదు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు తీసుకురాలేదు సార్. అంటే ఇంట్లో చెప్పే వచ్చావా, చెప్ప పెట్టకుండా వచ్చావా? అది సార్. సారీ అమ్మా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఇంట్లో నుంచి వచ్చేసినా ఇప్పుడు పరిస్థితుల ప్రకారం ఎలాంటి ఐడెంటిటీ లేని వారికి ఇక్కడ ఉద్యోగం ఇవ్వలేను. అది కాదు సార్. ఇక నువ్వు బయలుదేరచ్చు. నా అన్న వాళ్ళను, నా చిరునామాను వదిలేసొచ్చాను. నాకు నేను తప్ప నాకు ఏ ఆధారము లేదు, అడ్రస్సు లేదు. ఈ మహానగరంలో నాకు చోటు ఎక్కడ దొరుకుతుంది? ఎవరు నాకు ఉపాధినిస్తారు? ఎవరు నన్ను ఆదుకుంటారు? కృష్ణవేణి, ఇటు ఇలా వెళ్ళాలి. వెళ్ళు. మనం ఈ దారిలో వెళ్ళాలి కృష్ణవేణి. ఇక నుంచి నీ దారి నీదే, నా దారి నాదే.
అదేంటి మనం ప్రేమించుకున్నాం కదా? లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు. అబద్ధం. నన్ను ప్రేమిస్తున్నానని మీ ఊళ్ళో చెప్పావు. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది అబద్ధం. కానీ నేను నిన్ను ప్రేమించడం నిజం కృష్ణవేణి. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నన్ను నమ్ము. కసాయివాణ్ణి గొర్రె నమ్ముతుంది. ఈ ఇంద్రను కృష్ణవేణి ఎప్పటికీ నమ్మదు. మా ఊళ్ళోంచి బయటపడటానికి నిన్ను వాడుకున్నానంతే. మొదటిసారి నువ్వు కలిసినప్పుడు నాకు మాయమాటలు చెప్పావు కదా, అందుకే నేను కూడా ఇప్పుడు మోసం చేశాను. నేను మారిపోయాను కృష్ణవేణి. కానీ నా మనసు మారదు. నేను నిన్ను కష్టపెట్టను. నీతో సుఖపడాలన్న కోరిక నాకు లేదు. నీతో బతకాలనే ఆశ నాకుంది. మనం కలిసి బతకలేమా? అసలు నాకు బతకే లేదురా. అసలు నాకు బతకే లేదురా. అసలు నాకు బతకే లేదురా. అసలు నాకు బతకే లేదురా. బతకే లేదు. నన్ను చావు తరుముతోంది. నాకు క్యాన్సర్. ఇక నేను ఎన్నో రోజులు బతకను. అందుకే నా చావుని మా వాళ్ళు చూడకూడదని పారిపోయొచ్చాను. నేను ఎవరికీ తెలియని చోట, నా వాళ్ళు ఎవరూ లేని చోట రాలిపోవాలని వచ్చాను. తెలుసు కృష్ణవేణి. ఏమన్నా? నువ్వు చావంచుల్లో ఉన్నావని నాకెప్పుడో తెలుసు. మీ ఊళ్ళో అమ్మవారి గుడి దగ్గర నువ్వు కృష్ణని కలవడం, మీ ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్లడం, అక్కడ డాక్టర్ చెప్పింది అంతా నాకు తెలుసు. అందుకే కృష్ణవేణి, నేను చేసిన పాపాలు శత్రు రూపంలో నా ప్రాణాల్ని బలి తీసుకోవడానికి ఆ ఊళ్ళో కాపు కాచినా నీకోసం అక్కడున్నాను. నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని ఆరాటపడుతున్నాను కృష్ణవేణి. నువ్వు బతకాలని కోరుకుంటున్నాను. నిజం తెలిసినప్పటి నుంచి నీ మీద ప్రేమ నాకింకా ఎక్కువైంది కృష్ణవేణి. నా ప్రాణాలు అడ్డేసినా సరే నిన్ను బతికించుకుంటాను. నాతో రా కృష్ణవేణి. నా చావు ఎక్కడ తెలుస్తుందోనని మా వాళ్ళనే వదిలేసొచ్చిన దాన్ని. అన్నీ తెలిసాక నీతో ఎలా ఉంటానింద్రా? అన్నీ తెలుసు కాబట్టి నాతో ఉండు. నువ్వు అనాథ అవడం నాకిష్టం లేదు. అనాథల బతుకులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అనాథ చావు ఎలా ఉంటుందో నీకు తెలీదు. చచ్చాకెలా ఉంటే ఏముంది? అలా మాట్లాడ కృష్ణవేణి. ఎలాగైనా నిన్ను బతికించుకుంటాను. ఒకవేళ నిన్ను బతికించుకోలేకపోతే నువ్వు బతికే కొద్ది రోజులైనా నాతో ఉండు. చావు బాధాకరమే, కానీ నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. నీ కళ్ళల్లో నీళ్లు తెలిసినవాణ్ణి కాబట్టి నీ పెదాలపై నవ్వులు తీసుకొస్తాను. ప్రతి క్షణం నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తాను. రా కృష్ణవేణి. పోనీ నాకు నీ ప్రేమనివ్వద్దు. నీ జీవితంలో మిగిలిన ఈ కొద్ది రోజులైనా ఇవ్వు. చావుని ఎదుర్కోబోతున్నావు. చావు కంటే నేను చెడ్డవాణ్ణైతే కాదుగా కృష్ణవేణి. నాతో కలుసుంటే తప్పేంటి? లేదు, నీ చావు ఎవరికి తెలియకూడదని నువ్వు అనుకుంటే చెప్పు. ఏ క్షణమే నేను చచ్చిపోతాను.
ఇంకెవరికి నీ గురించి తెలీదు. చెప్పు కృష్ణవేణి, మనం కలిసి ఒకే దారిలో వెళ్దామా, లేక ఈ దారిలో నా శవాన్ని వదిలేసి నీ దారిన నువ్వు పోతావా? చెప్పు కృష్ణవేణి. నన్నంటే దేవుడు శపించాడు. నీకేమైంది? చావంటే తమాషా అనుకుంటున్నావా? బ్యాగ్ తీసుకో. థ్యాంక్ యూ కృష్ణవేణి. పద. రండి. ఎవరి అమ్మాయి? తెలియదు మేడం.